ఇదంతా పోలీసుల మోసం, తీసుకెళ్లి చంపేశారు. రండి, మన డబ్బులకు ఎవరు సమాధానం చెప్తారో తెలుసుకుందాం. రండి. ఏమిటి సార్ ఈ అన్యాయం? ఈ మేనేజర్ చావుకి మీరే కారణం. నన్ను నిలదీస్తావేంటయ్యా? తీసుకెళ్ళింది బోసు. అదే సార్, ఆ బోస్ ఎక్కడా? బోసు లేడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? మనకి దొరకనంత దూరం. అంటే బోస్కి ఈ స్కామ్ కి లింక్ ఉంది. ఆ మ్యాటర్ బయటపడుతుందనే మేనేజర్ని అరెస్ట్ చేశాడు. మా డిపార్ట్మెంట్ కూడా తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్లి చంపేసి పారిపోయాడు. అతను దొరికితే గానీ మీ డబ్బు రాదు. నా కొడుకు పారిపోవటం ఏంటి సార్? సారీ, మీరు చాలా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీడియా తరఫున వచ్చావు, నోరు మూసుకొని వచ్చిన పని చూసుకో. బోసే అన్యాయం చేస్తే ఇక మాకు దిక్కెవరు? చూడండి, ఇది మా డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన విషయం. మీరు ఆవేశంలో రాస్తారోకోలో ధర్నాలో చేయకండి. నన్ను నమ్మండి, నేను న్యాయం చేస్తాను. ఇంతవరకు నమ్మి మోసమైంది చాలండి. పదండి, అందరూ సీఎం ఇంటికి వెళ్దాం. మనకు న్యాయం జరిగే వరకు అక్కడే ధర్నా చేద్దాం. ఎంతమంది గొర్రెలుంటే ఎన్ని స్కాములు చేసినా బయటపడవచ్చు. డిఐజీ గారు, నా కొడుకు గురించి తెలిసే మీరు మాట్లాడుతున్నారా? ఏ, నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడు? హరిశ్చంద్రుడు అబద్ధమాడడు అన్నది ఎంత సత్యమో, నా కొడుకు తప్పు చెయ్యడు అన్నది కూడా అంత నిజం సార్. జనాలు నిజాలు నమ్మరు. ఏందావంటయ్యా రావు, నా కొడుకు ముందు నుంచుని సెల్యూట్ కొట్టడానికి కూడా అర్హత లేని ఈడు నా కొడుకు గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుతున్నాడో. మీరేం బాధపడకండి సార్, బోసు గారు వచ్చి వీళ్ళందరి బతుకులు బయట పెడతారు. ఎవరు మీరు? ఏంటిది? ఏంటా కంగారు? ఎవరిని తీసుకెళ్తున్నారు? ఏసీపీ బాస్. ఏమైంది దీనికి? ఈయన మార్చుడికి తీసుకొస్తున్నారేంటి? డాక్టర్ గారు, ఆ రక్తం ఏంటి? ఏమైంది? బోస్ గారు ఎవరో స్ట్రెచర్ పై తీసుకెళ్తున్నారు. ఆపడానికి ట్రై చేస్తే నన్ను కొట్టారు. ఏసీపీ బోస్ గారండి. ఏసీపీ బోస్ ఇక్కడ ఎందుకున్నారు? ఏమోనండి, మీకు బ్లడ్ ఇచ్చింది కూడా ఆయనే. నాకు బ్లడ్ ఇచ్చింది అన్నయ్య. అక్కడ ఏమైంది? ఏసీపీ బోస్ గారి గురించి చెకింగ్. ఏసీపీ బోస్ గురించి పోలీసు వాళ్ళు ఎత్తుకుతున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫోన్ కి అన్నకు ఫోన్ చేస్తాం. చెప్పు అన్నా, ఎదురు పోలీసు వాళ్ళు బోస్ గురించి చెక్ చేస్తారనా? వెనకాల జన బోస్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఇటే వస్తారనా? మేమేమో మధ్యలో ఎదుర్కొన్నాం. ఏం చేయాలో తెలియదు అన్నా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావనా?
పారిపోతున్నారా? పోలీసులకు దొరికిపోయేలా ఉన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ బస్సులో పడేస్తారా? వాడు చదువుతున్నాడా? ఆడెక్కడ చేస్తారా? బస్తో పాటు ఆడు ఖాళీ ఊటైపోతాడు. పదరా. మాట్లాడాను నేను నీకేమదని ప్లీజ్ అనే మాట్లాడండి ప్లీజ్ నీకేమదని నేనున్నానని నీకేమదని చెప్పండి ఏమని చెప్పండి నీకేం కాదని నేను ఉన్నానని నన్ను వదిలేస్తానే చెప్పండి ప్లీజ్ అని నేనున్నాను నీకేం కాదని చెప్పండి చెప్పండి ఎవరైనా చేశారు చెప్పండి ప్లీజ్ అని చెప్పండి ప్లీజ్ అనే చెప్పండి ప్లీజ్ అనే నన్ను వదిలేస్తాను అనే చెప్పండి మాట్లాడండి బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. మేనేజర్ ని చంపి 100 కోట్ల రూపాయలతో ఏసీపీ బోస్ పరారైనట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. కాకపోతే పోలీస్ అధికారి ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడు కావడం విశేషం. ఏసీపీ బోస్ నువ్వేం కంగారు పడకమ్మా, ఇవన్నీ మామూలే. నేనున్నాను కదా, వాళ్ళ మాటలే నమ్మకం. పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ ఫోన్ చేయండి.
తాతయ్య నాకు తమ్ముడు పుట్టాడని డాడీకి ఫోన్ చేస్తా. ఫోన్ అలాగేనమ్మా, కానీ నాన్న లైన్ దొరకట్లేదమ్మా. పూరి బాబాయ్కైనా చేస్తాను. హలో హలో బాబాయ్, నాకు తమ్ముడు పుట్టాడు. డాడీకి చెప్పాలి. డాడీ ఎక్కడ? డాడీ డ్యూటీలో ఉన్నాడమ్మా, డిస్టర్బ్ చేయకూడదు. అయితే నువ్వే చెప్పు. ఏమని? తమ్ముడు అచ్చన్ డాడీలా ఉన్నాడని చెప్పు. రేయ్, అసలు నీకు బుద్ధి ఉందంట్రా? నువ్వెక్కడున్నావో తెలియదు, ఆడేమైపోయాడో తెలియదు. లేదు నాన్న, అన్నయ్య డ్యూటీ మీద వేరే ఊరు వెళ్ళాడు. నాకు ఫోన్ చేశాడు. ఏంట్రా డ్యూటీ డ్యూటీ? అసలు ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆడెక్కడ చచ్చాడ్రా? లేదు నాన్న, అన్నయ్య అందరిలాంటి ఆఫీసర్ కాదు. డ్యూటీ కోసం తన ప్రాణాలు ఇస్తాడు. డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాడని మనం అనుకుంటున్నాం, డబ్బు కోసం ప్రాణాలు తీస్తాడని జనం అంటున్నారు. దేవుళ్ళంటి మనిషి మీద నిందలేశారు, గుళ్ళంటి ఇంటి మీద రాళ్ళు ఇచ్చారు. నా కొడుకుని చూసుకోలేక నేను, ఆడి కొడుకుని చూసుకోలేక ఆడు. అసలు ఏంట్రా ఈ నరకం? రే చిన్నడా, ఎలాగైనా సరే పెద్దోడిని తీసుకొచ్చేసాయి. వస్తా. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా.